తాత చెప్పే రైతు బంధు ఇవ్వడం మంచిదేనా? ఇస్తే ఎవరెవరికి ఇస్తే మంచిదే గాని 5 ఎకరాల లోపు ఇవ్వాలి. మరి ఇప్పుడు మీలే కౌలు రైతులకు కూడా ఇస్తామంటారు. కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? ఎకరం పట్టినాం. ఎకరం బట్టి మా ఊడు మా కొడుకు ఎకరం, మా అన్న కొడుకు ఎకరం, నేను ఒక ఎకరం పట్టుకొని పాలకూర ఆకుకూరలు అన్నీ వేసిన. కౌలుకా? మరి కౌలు రైతులకు ఎట్టి ఇవ్వాలి ప్రభుత్వం చెప్పు? దానికి ఎకరానికి ఎంతో లెక్కన ఇవ్వాలి, ఎకరాన్ని బట్టి. కౌలు రైతులకు అది కూడా 5 ఎకరాల వరకు 10 ఎకరాలు పడతాడు, 20 ఎకరాలు పడతాడు, అది కూడా దండిగైనా నడితే. ఒక 5 ఎకరాల లోపు అయితేనే మనకు బాగుంటుంది, వానికైనా బాగుంటుంది. వాని కౌలు వానికే అవుతుంది, నా ఇచ్చే కౌలు నేను తీసుకుంటా. అట్లా పట్టినోడు అట్లా మంచిగా ఉంటుందా రైతులకు? మంచిగా ఉంటుంది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 100 ఎకరాలు 200 ఎకరాలు కూడా ఇచ్చింది. అమ్మ చెట్లకి ఇచ్చింది, గుట్టలకి ఇచ్చింది. ఎట్లా దాన్ని ఎట్లా మరి? వేస్ట్ అది, వేస్ట్. 5 ఎకరాలు ఇప్పుడు నేను చెప్పేది ఒక్క మాట, ₹1,00,000 2 లక్షల రూపాయలు 2,50,000 జీతగాని పెండ్లం వాళ్ళకే ఇస్తుంది. వాళ్ళకి ఈమెకి ఎంత జీతం ఎంత ఇచ్చింది ఆమెకు అర్థమవుతలేదు. ఇప్పుడు నడుస్తుంది, బస్సు ఎక్కుతుంది, బస్సు వేస్ట్. 50 ఏళ్ల తర్వాత ఉన్నోనికి ఇవ్వాలి బస్సు, ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా. 50 ఏళ్ల కానించి ఎన్ని రోజులన బతకని వానికి ఇవ్వాలి. ఇప్పుడు మన హ్యాపీ ఇవాళ ఒక బిడ్డ కాడికి పోయినా, నిన్న ఒక బిడ్డ కాడికి పోయినా, ఇవాళ ఒక బిడ్డ కాడికి పోతున్నా ఫ్రీ. వాళ్ళ టికెట్కు వానికి వేస్ట్ జీతం కూడా. ఆర్టీసీ వేస్ట్ జీతగానికి. ఆయనకి ఏం చేస్తుడు? సగం బస్సులో 4, 3, 5 పోతోళ్ళు, 3 4 బండి మీద పోతోళ్ళు ఇప్పుడు అంత బస్సు ఎక్కే పోతారు. ఎందుకు కష్టం? 4 ఎందుకు పోవాలి? పెట్రోల్ దండగా ఇన్నాళ్ళు మొగం తీసుకొని పెళ్ళం పోయేది, ఇప్పుడు పెళ్ళం ఒక్కతే పోతుంది. ఫ్రీ బస్సు. అది కూడా 50 ఏళ్ళ పడ్డోళ్ళకే ఇవ్వాలి. 50 ఏళ్ళ తర్వాత ఆడోళ్ళు లేరు, మగోళ్ళు లేరు, ఇవ్వచ్చు. మరి ఎంప్లాయీస్కు ఇక మరి ఆయన ఇష్టం అదిగా. అది కూడా చెప్తున్నా, ఎంప్లాయీస్ భార్యలకు వాళ్ళకి ఏమైతుందా? రైతు బంధు కూడా మరి ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు కానీ మరి వాళ్ళకి కూడా తీసేయాలా? ఎంప్లాయీస్ కి కూడా రైతు బంధు ఎందుకు? వాడికి ఎక్కువ కొంటుండే ఇప్పుడు భూమి రైతు బంధు వస్తుందని నన్ను అడుగుతున్నారు సలాలు మీ లెక్కనే. వచ్చి అమ్మ బ్యాంకులో మురిగిపోతున్నాయి పైసలు, ఏం చేయాలి? ఇన్ని 2 ఎకరాలు పడేస్తుడు, 5 ఎకరాలు 5 ఎకరాలు పెట్టి మొన్న నా కాడికి వచ్చిర్రు. ఇక్కడ ఉన్న భూమి ల్యాండ్ అమ్ముతారా అని వచ్చిర్రు. అడితే ఇక్కడ ఎవరు లేరా అమ్మటోళ్ళు? అమ్మినా నువ్వు కొనలేవు. ₹1,00,000 ఎకరం ₹1,00,000. నిన్న ఇవాళ మాది 3,000 గజం ఉన్నది బైపాస్ రోడ్డు, 2 ఏళ్ల కింద 3,000 2,000 కంటే ఒకడు కాలే. ఇవాళ 15,000 20,000 దానికి ఉంది గజం. అట్లా ఉంది. ఎన్ని ఎకరాలలో చేస్తారు ఇది ఆకుకూరలు? ఏముంది 2 ఎకరాలు పడతాం. రైతు బంధు వస్తుందా? రైతు బంధు మాకు 30 గుంటలు ఉంది, 30 గుంటలకు వస్తుంది. అంతే. ఇది కౌలుకు తీసుకున్న దానికి వస్తలేదా? మాకేం రాదు కౌలుకు తీసుకున్న. మీకు ఇవ్వాలా ప్రభుత్వం? ఇవ్వాలిగా, చేస్తున్నాంగా, ఇవ్వాలి. ఎకరం కాంచి ఇవ్వాలిగా. ఇక మేము కౌలు చేస్తే అది పంతదో పండదో, ఇక పైన కౌలు కట్టాలి, పండకున్నా కౌలు కట్టాలి, వెళ్ళినా కట్టాలి, వెళ్ళకుండా కట్టాలి. ఇక మరి మళ్ళీ ఏరే పని మేము చేసుకోం కదా, ఇదే పనిగా మేము చేసేది. మళ్ళీ కూలికి పోము, మేము 4కి పోము, ఇది చేస్తే ఇది చేయాలి చెప్పుకుంటూ ఉండాలి. ఇక అంతే. ఇక మేము ఇదే పని, ఇంకా ఏడికి పోము, ఏం చెయ్యం, అంతే. ఆ పొలము కాలువ లేదు, కాలువ తీపిచ్చినాం. 6-7 పెట్టి కాలువ తీపిచ్చినాం. కాలువ తీపిస్తే మొదటి నుంచి ఉంది ఆ కాలువ. మొదటి నుంచి ఉంటే ఆ కాలువ ఇప్పుడు కుంటల నీళ్ళు, ఆ నీళ్ళు, ఈ నీళ్ళు పై నుంచి వస్తుంటాయి. వస్తే ఆ కాలువ తీపిస్తే కాలువ లేదని ఇప్పుడు కూడుపుతారు. ఆ కూడిపిన దాన్ని ఏం చేయాలంటే ఊరోళ్ళు అంతా ఉన్నదన్నా కానీ, కొంతమంది ఉన్నదన్నా కానీ దుబాయిస్తారు, లేదని కూడిపేసిండు. మళ్ళీ తీద్దామంటే తీయనిస్తలేరు. ఇప్పుడు అది మొత్తం మాకే వస్తున్నాయి. పక్క ప్లాట్లోళ్ళు మట్టి పోసుకురు, వాళ్ళకు పోకుండా మళ్ళీ మాకు వస్తుంది. రేపు ఆనకాలం వస్తే బావి నింత తట్టుంది, ఆ మోరి చేయబట్టి బావి నింత తట్టుంది, పెట్టనిస్తలేరు. మరి ఏం చేయాలనో మరి తడిసి ముద్ద పరిహారం పరిహారం ఇయ్యకుంటే కానీ ఆ కాలువన్నీ వెళ్ళేయాలి. మాకు పరిహారం ఇయ్యకున్నా ఏం లేదు, పొయ్యింది మునిగింది. నాడు పెట్టినాం, దున్నాం, నాడు పెట్టినాం, కూలీలో పెట్టినాం, అన్ని 20-30 వేలు కష్టపెట్టినాం, అయిపోయింది. అది అయిపోతాయి కానీ ఇప్పుడు కాలువ కావాలి, మా కాడ కాలువ కావాలి, మా దాంట్లోకి నీళ్ళు రావద్దు. ఇప్పుడు ఆడంగా వస్తే మొత్తం కాలువ ఉంది, అది తీయనిస్తలేరు, అది తీయాలి.
అట్లా ఆ కాలువ తీస్తే మాకు ప్రాబ్లం ఉండదు. ఆ కాలువ తీయకుంటే మా బావి మునుగుతుంది, మాకు అసలు పంటే పండదు, మా పొలమే పనికిరాదు. అది అట్లా. మనతో పాటు కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. ఒకసారి రైతు బంధు పైన వారి అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, రైతు బంధు వస్తుందా మీకు? వస్తుంది. ఇప్పుడు ఒకవేళ కొత్త ప్రభుత్వం వచ్చింది, రైతు బంధు ఎట్లా ఇస్తే బాగుంటుందని కోరుకుంటారు? ఇక అది వాళ్ళ ఇష్టం అండి. ఇక మేము ఇంత దానికి మేము డిమాండ్ చేస్తే మాకు ఒక్కరికి ఇస్తారా అండి? ఫస్ట్ ఏమో 5 ఎకరాల వరకు అన్నారు, ఇప్పుడు 10 ఎకరాల వరకు అంటారు. మాకు 32 గుంటలు 30 ఎకరం. ఇంతమందికి అయితే 5,000 లెక్కన పడ్డది. ఇక ఇప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎకరానికి 15,000 అన్నారు, ఎకరానికి 12,000 అన్నారు. అట్లా అన్నారు. ఇక ఎట్లా వేస్తారో తెలియదు. ఇక కొత్త ప్రభుత్వం వచ్చినది, కొత్త బంధు అయితే పల్లె. నష్టపోయినప్పుడు ఏమన్నా నష్టపోయి ఎవరేం కట్టియలే, అంతా మునిగిపోతుంది. ఆట మాకు వర్షాకాలం వచ్చి అక్కడ కాలు ఉంది, అక్కడ కాలు లేదని పూడి పేసిరు, మొత్తం మునిగిపోయి తీసిపెట్టినాం. మాకు ఎవరు నష్టపరిహారం మాకు ఎవరు కట్టియలే. ఇస్తే బాగుంటది. అంతా మునిగిపోయింది, మాకున్నదే గిత్తత. రైతు బంధు కంటే ఈ నష్టపరిహారం ఇస్తే బాగుంటుందా? ఇక అది ఇవ్వాలి, ఇది అలా. రైతు బంధు అంటే అందరికి వస్తుంది, మాకు రావాలి కదా సార్. నష్టపరిహారం అంటే ఇక జరిగినప్పుడు కట్టిస్తారు. మరి ఇక రైతు బంధు అంటే అందరికి వస్తే మాకు రావాలి. అట్లా మరి మాకు కొంచెం ఉంటుంది కదా, మరి మాకు 10,000 ఇస్తే మాకు కొంచెం పంట సేఫ్ట్ అవుతుంది కదా, మాకు పెట్టుబడికి సేఫ్ట్ అవుతుంది కదా. అంటే ఎక్కువ ఎక్కువ పోతుంది, మీలాంటి వాళ్ళకి వస్తలేదు. అంతే వస్తుంది. ఇక తక్కువ వాళ్ళని పైకి తెచ్చేది ఎక్కడ? ఇక కిందికున్న రైతుని పైకి తెచ్చేది ఎక్కడండి? ఇక కిందకున్న రైతు కిందికే ఉంటుండే, పైకి తగ్గితే రైతు అలాగ పంట బంతుండే, రైతు బంధు వస్తుండే. అట్లా మీకు కూడా ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అంతే కదండి. అట్లా.